ఉమ్, రాహుల్ గాంధీ రైట్ చేశాక ఉమ్, ఎన్నికల సంఘానికి అర్థమైంది. ఉమ్, రాహుల్ గాంధీ రైట్ చేశాకనే ఈ సిస్టమ్ పెట్టారు సార్, అది గుర్తుపెట్టుకోవాలి. ఉమ్, అవును, రాహుల్ గాంధీ ఉమ్, గర్వంగా చెప్పుకోవాలి, సార్ నా వల్లనే వచ్చిందని, నేను విజయం సాధించానని చెప్పుకోవాలి. కాకపోతే జనరల్ ఎలక్షన్లో అదే మైనస్ ఆయనకి. ఎందుకని? అవును, ఇప్పుడు వీళ్ళు అనే పదాలకి అర్థం తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్, జీరో డోర్ నెంబర్. ఉమ్, నేను చాలాసార్లు చెప్పా, ఇప్పుడు ఇది నా ఇల్లు, నా పక్కనంతా బోల్డంత గవర్నమెంట్ ఖాళీ స్థలం ఉంది, ఓ 100-200 పాకలు వేసుకు బతుకుతున్నారు, షెడ్డా పాక వేసుకుని. వాళ్ళకి పంపు ఉంటుంది, రోడ్డు ఉంటుంది, కరెంట్ ఉంటుంది. ఎందుకని? ఆక్రమించుకున్న వాళ్ళకి కార్పొరేషన్లలో కమ్యూనిస్టులు అడావిడి చేయడం వల్ల, లోకల్ పార్టీ సపోర్ట్ వల్ల ఇచ్చేస్తారు. ఉమ్, కృష్ణానది వెనకాల ఉన్నారండి, వాళ్ళందరికీ ఎక్కడి నుంచి వచ్చినాయి అవును, ఆ సదుపాయాలు? ప్రభుత్వాలు కల్పిస్తే వచ్చినాయిగా. వాళ్ళకి వాళ్ళు కట్టుకున్నారు. అవును, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేని వాళ్ళు రోడ్లు, కాలువలు, డ్రైనేజీలు కట్టుకుంటారు, లేదు కదా. ఉమ్, మరి వాళ్ళందరికీ అవును, ఓటు హక్కు ఇచ్చారు కదా. ఎక్కడ ఉంటుంది డోర్ నెంబర్? ఎట్లా ఇస్తారు వాళ్ళు? డోర్ నెంబర్ ఇస్తే అది అధికారిక రిజిస్ట్రేషన్ అయినట్టు కౌంట్. ఉమ్, ఉమ్, కాబట్టి డోర్ నెంబర్ ఇవ్వరు వాళ్ళకి, సమీప డోర్ నెంబర్ రాస్తారు. అవును, నా పక్కన 100 పాకలు ఉన్నాయంటే నా ఇంటి డోర్ నెంబర్ సమీప డోర్ నెంబర్ అంటారు అన్నమాట. అక్కడ అది అదే రాస్తారు. కదా. ఉమ్, ఉమ్, ఆ డోర్ నెంబర్ కింద అది కంటిన్యూ అయిపోతుంది ఓట్లకి. ఓట్ల